హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కైప కుర్రాడు. ఈరోజు ఒక మంచి టాపిక్ అయితే తీసుకొని వచ్చాను. ఏంటంటే అది సిటీ లైఫ్ బెస్టా, విలేజ్ లైఫ్ బెస్టా అనే టాపిక్ మీద మీ దగ్గరికి అయితే వచ్చాను. ఇది ఎలా ఉందంటే సిటీ లైఫ్లో పెరిగే వాళ్ళకి పల్లెటూరు బెస్ట్ అనిపిస్తుంది. పల్లెటూర్లలో పెరిగే వాళ్ళకి సిటీ లైఫ్ బెస్ట్ అని అనిపిస్తుంది. ఇందులో నా ఒపీనియన్ ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. ఇప్పుడు సిటీ లైఫ్ చూసుకుంటే కొంచెం పొల్యూషన్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ స్టే చేసి ఉద్యోగాలు చేసే వాళ్ళకైతే మరి చాలా ఇబ్బందిగా ఉంటుంది. వాళ్ళు ఎందుకంటే రూమ్ రెంట్లు అంట, వంట ఇవంట అనుకుంటూ చాలా తతంగాలే ఉన్నాయి. అంతేకాదు అక్కడ పుట్టి అక్కడ పెరిగి ఉన్న వాళ్ళకి కొంచెం బాగుంటుంది. కాకపోతే వాతావరణం అనేది కొంచెం విలేజ్ లైఫ్ వాళ్ళకి చాలా బాగుంటుంది. ఇక్కడ విలేజ్లో అంటే ప్రకృతి అందాలు చాలానే ఉంటాయి. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే సిటీ లైఫ్లో వచ్చేసి తొందరగా పరుగులాటల్లో పరుగు తీసుకుంటూ ఎప్పుడు కాలం గడిచిపోతుందో, ఎప్పుడు జీవితం ముగుస్తుందో కూడా తెలియదు. కానీ విలేజ్లో అలా కాదు. ఎక్కువ శాతం వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తారు. తెల్లవారుజామున 4-5 గంటలకు లేవడం, భుజాన టవల్ వేసుకోవడం, ఏదో పొలానికి వెళ్ళడం, పొలం పనులు చూసుకోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కానీ సిటీలో అయితే అలా కాదు. సిటీలో తెల్లవారుజామున లేస్తారు, రెడీ అవుతారు, ఎవరికి పనుల కొద్దీ వాళ్ళు వెళ్తారు. అసలు సంబంధం అనేది ఉండదు. అసలు మనిషికి మనిషి అనే సంబంధం అనేది కూడా ఉండదు. ఇప్పుడు నా పక్కన ఉన్నాడు, చూస్తున్నారు కదా, ఇతనైతే ఉన్నాడు. అతని పేరు అశోక్, మా ఊరే. ఏమీ లేదు, నేను అతన్ని పిలిచాను, ఏంటి బిజీనా అని అడిగాను. లేదు ఖాళీనే అన్నాడు. సరే కూర్చుందాం, కాసేపు టైం స్పెండ్ చేద్దామని చెప్పా. ఇప్పుడు ఎలాగో నాకు వర్క్ లేదు, ఈరోజు అతనికి వర్క్ లేదు. ఎందుకంటే ఈరోజు ఆగస్టు 15 కాబట్టి మాకు వర్కులు లేవు. కాబట్టి మేము ఇక్కడ కూర్చున్నాము, బాత్కాని కొడుతున్నాము. విలేజ్ లైఫ్ అంటే ఇది. అదే సిటీ లైఫ్ ఇలా ఉంటుందా? ఎప్పుడెప్పుడు సెలవు దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలా, వచ్చిన జీతంలో ఎంత ఈఎంఐలు కట్టాలి, ఎంత హౌస్ రెంట్ కట్టాలి, ఇలా వగైరా లాంటివి ఉంటాయి. అది సిటీ లైఫ్. అంతేకాదు, నా పక్కన ఇతను కూర్చున్నాడా, ఇతను ఏదో వర్క్కి వెళ్తూ ఉంటాడు. మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వస్తాడు. రాత్రి వచ్చాక శుభ్రంగా అన్నం తిని, ఫుడ్ తిని ఇంట్లో కూర్చోడు, నా దగ్గరికే వస్తాడు. బయటకు వచ్చి ఒక విజిల్ వేస్తాడు. వస్తా ఏంటి అని అడుగుతా, ఫ్రీయా అంటాడు. ఫ్రీ అంట. సరే కూర్చుందాం అంటాడు. కూర్చుంటాము, వ్యవహారం చేస్తూ ఉంటాం, బాత్కాని కొడుతూ ఉంటాము. అది విలేజ్ లైఫ్. అదే సిటీలో అలా ఉండదు. ఎందుకంటే సిటీ లైఫే వేరు. అక్కడ అన్నీ ఫాస్ట్గా జరిగిపోతూ ఉంటాయి. ఎవడు ఏంటో, ఎటు పోతుంటాడో, ఎటు చస్తుంటాడో ఎవరికి అర్థం కాదు. నేను పొరపాటున ఫిలిం ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం. నేను ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కాలి, మంచి ఫిలిం ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పి 2021 లాక్డౌన్ అయిపోయిన తర్వాత నేనైతే వెళ్ళాను ఫిలిం ఇండస్ట్రీకి. వెళ్ళి అక్కడ 4 రోజులు స్టే చేశాను. 4 రోజులు 4 రోజులు ఉన్నాను కదా. ఈ 4 రోజులు ఎలా గడిచిందంటే, మొదటి రోజు పోయాను, వెళ్ళేసరికి మధ్యాహ్నం 3 అయ్యింది. 3 బయట తినేసి రూమ్కి అయితే వెళ్ళాను. రూమ్ రెంట్ వచ్చేసి 2,000 అడిగారు, నేను ఇచ్చాను. ఎందుకంటే నాతో పాటు ఇంక 2 ఉన్నారు. రూమ్ రెంట్ 8,000 అని చెప్పారు. ఆ 2 సీనియర్లు, వాళ్ళ అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లు ఎందుకులే. తన దగ్గరికి అయితే వెళ్ళాను. వాళ్ళు వెళ్ళి ఇట్లా మేము 3,000 మేము వేసుకుంటాము, 2,000 నువ్వు వీలే తమ్ముడు అన్నారు. సరే అన్న, ఇగో తీసుకోండి అని చెప్పి 2,000 ఇచ్చాను. సరే నేను ఇప్పుడు వర్క్ అయితే ఏమీ లేదు, ఈరోజు ఇక్కడే ఉండు, రేపు వెళ్ళి ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో మాట్లాడతాను, ఒక డైరెక్టర్ దగ్గర తీసుకువెళ్తాను, ఆయన దగ్గర నిన్ను ఎక్కిస్తాను అని చెప్పాడు. సరే అని చెప్పి నేను ఆ రోజు స్టే చేశాను అక్కడే. రాత్రి 10 అయినా నాకు అసలు నిద్ర పట్టట్లేదు. ఎందుకంటే నాకు ఇల్లు గుర్తుకొస్తుంది. చిన్నప్పటి నుంచి మా ఊర్లో పుట్టి పెరిగి
అంత ఇక్కడ ఉన్నాం కాబట్టి నేను ఒకసారిగా అంత దూరం వెళ్ళేసరికి నాకు అసలు అక్కడ ఉండాలని లేదు. రాత్రి 10 అయ్యింది. 10 గంటలకి నేను కూర్చొని మొబైల్ చూస్తూ ఉన్నాను. అప్పటికి నాకు యూట్యూబ్ ఛానల్ అనేది లేదు. నేను ఏదో రీల్స్ చూసుకుంటూ ఉంటే అప్పుడే ఒక వ్యక్తి వచ్చాడు, అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఒక ఆయన వచ్చాడు. ఏంటన్నా ఈ టైంలో వస్తున్నావు అని అడిగాను. ఇదే తమ్ముడు మా టైమింగు, ఈ టైమింగ్లోనే రావాలి అని అన్నాడు. సరే అన్న అని చెప్పి ఆ టైంకి వచ్చాడు. 11 గంటలకు భోజనం చేసి పడుకున్నాడు. మళ్ళీ ఉదయం వచ్చేసి 11 గంటలకు తిని పడుకున్నాడు. నేను వెళ్ళి పడుకున్నా 11ంటికి. సరే అని చెప్పి ఉదయం 4:30కి లేచాను. తెల్లవారుజాము 4:30కి లేచి రెడీ అవుదాంలే, పొద్దున్నే వెళ్దామన్నాడు కదా, ఏమైనా 8 గంటలకు అట్లా తీసుకొని వెళ్తాడేమో నేను లేచాను. నాకంటే ముందు రాత్రి 10 గంటలకు వచ్చిన వ్యక్తి రెడీ అవుతున్నాడు. ఏంటన్నా రావడమే 10 గంటలకు వచ్చావు, పడకడమే 11 గంటలకు పడుకున్నావు, మరి ఏంటి ఇలా తెల్లవారుజామునే లేచావు ఏంటి అని అడిగాను. అప్పుడు ఆ వ్యక్తి 5కి అక్కడ ఉండాలా నేను తమ్ముడు, లేకపోతే 5 గంటలకి నేను అక్కడ లేకపోతే ఆ వెహికల్ వెళ్ళిపోతుంది, నాకు ప్రాబ్లం అవుతుంది, ఇంకా నాకు ఫుడ్ రాదు, ఆ రోజు జీతం కూడా ఉండదు అనేసి చెప్పాడు. ఆ వ్యక్తి ఆ మాట చెప్పగానే ఒకసారిగా షాక్ అయిపోయాను. అంటే రేపటి నుంచి నాది ఇదే పరిస్థితేనా, నేను ఇంకా రాత్రి ఎప్పుడో రావాలి, ఉదయం ఎప్పుడో వెళ్ళాలా అని అనిపించింది. సరే ఏంటోలే మనది వేరే ఉండొచ్చేమో అనుకున్నాను. నేను ఇంకొక వ్యక్తి అయితే ఫిలిం ఇండస్ట్రీకి వెళ్ళాము. ఆ ప్లేస్ ఏదో మనమైతే చెప్పలేము, కానీ ప్లేస్కి అయితే తీసుకొని వెళ్ళాడు. నన్ను అడిగాడు ఏం చేస్తుంటావు ఎట్లా అంటే, నేను ఇట్లా ఊర్లో పని చేసుకునేవాడిని, నాకు ఇలా ఫిలిం ఇండస్ట్రీ అంటే బాగా ఇష్టం అని చెప్పాను. వాళ్ళు ఒకటే మాట అన్నారు, నేనైతే జీతం ఇవ్వను, నీకు 2 పూట్ల భోజనం పెడతాను, జీతం అయితే ఇవ్వను అన్నాడు. సరే అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇంకా అక్కడ అంత ఫాస్ట్గా జరుగుతూ ఉంటే మనకు కనీసం రూమ్ రెంట్ కన్నా డబ్బులు కావాలి కదా, ఫ్యామిలీ మీద ఆధారపడితే ఎలా ఉంటుంది, ఎలా అనుకుని నేను అక్కడ నుండి వచ్చేసాను. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, అక్కడ ఎలా ఉంటుంది అనేది నేను టైమింగ్ అనేది చెప్తున్నాను. అదే మన విలేజ్లో చూసుకోండి, లేస్తే మన విలేజ్లో ఉదయం లేస్తాము, అలా ఫ్రెష్ అవుతాము, భుజాన టవల్ వేసుకొని పొలానికి వెళ్తాము. పని లేదనుకో, సొంత పొలం ఉంటుంది, సొంత పొలానికి వెళ్ళి సొంత పొలంలో పని చేసుకుంటాం, అంతే, నష్టం ఏం లేదు మనకు విలేజ్లో. ఇగో నా పక్కన ఈడున్నాడు కదా, ఈయనలా నాకు ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు. ఎవడో కూడా వస్తాడు, టైంపాస్గా కామెడీగా మాట్లాడుకుంటాము, ఏదో టైం అలా జరిగిపోతూ ఉంది. ఇలా ఉంటుంది విలేజ్ లైఫ్, సిటీ లైఫ్కి ఇలా ఉంటుంది. నా ఒపీనియన్ వచ్చేసి నేనైతే విలేజ్ లైఫ్ స్టైలే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇక్కడ ఏరియాలో మేము ఒక ప్లేస్లో ఉంటే ఏరియా చాలా దూరం ఉంటుంది. మా ఏరియా చాలా ఇండ్లు దగ్గర అంటే ఒక 120 ఇండ్లు దాకా ఉంటాయి, చాలామంది ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరిని అత్త, మామ, బాబాయ్, అన్న, వదిన, తమ్ముడు, ఇలా పిన్ని అట్లా పిలుచుకుంటూ ఉంటాం. కానీ ఎవరు సంబంధం లేదు, చుట్టరికం లేదు, బంధుత్వం లేదు, ఇలా పిలుచుకుంటాం. కానీ సిటీలో మాత్రం అలా ఉండదు. ప్రతి ఒక్కరిని రెస్పెక్టెడ్గా మాట్లాడాలి, రెస్పెక్టెడ్గా పిలుచుకోవాలి, ఇలా ఉంటుంది. నన్ను అడిగితే విలేజ్ లైఫ్ ఈజ్ ద బెస్ట్. సిటీ లైఫ్ అంటే మనకు, నా దృష్టిలో అది సిటీ లైఫ్ నేను వద్దని అనుకుంటాను. ఎందుకంటే విలేజ్ లైఫ్లో అందరూ కావాల్సిన వాళ్ళు ఉంటారు, ఏదైనా జరగరాని జరిగితే ప్రతి ఒక్కరూ అండగా ఉంటారు. సిటీ లైఫ్లో అలాగేమి ఉండదు. మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి, ఓకేనా? ఉంటాను. రేపు మళ్ళీ ఒక టాపిక్తో మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్, సరేనా? బై. చూస్తున్నారు కదా విలేజ్ లైఫ్ అని ఎందుకు అంటున్నాను, నిమ్మలంగా చెట్టు కింద కూర్చున్నాను, చల్లగా గాలి వీస్తుంది, ప్రశాంతంగా వీడియో చెప్పుకుంటున్నాను. ఇంతకంటే ఏం కావాలి జీవితానికి? ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్.